తను చేసిన తప్పుని తెలుసుకున్నవాడు, సరిదిద్దుకోవాలని ఆశపడ్డవాడు. ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. అలాగే సార్. మీరా? మీరిక్కడికి లోపలికి రావచ్చా? ప్లీజ్ కమ్, రండి. కూర్చోండి. చెప్పండి. చెప్పాల్సింది నేను కాదు, మీరు. దేని గురించి? కోర్టులో మీరు చెప్పిన సాక్ష్యం గురించి. అది సాక్ష్యం కాదు, నిజం. కాదు, అబద్ధం. కాదు, నిజాన్ని అబద్ధం అనుకుని మీరు పొరపడుతున్నారు. లేదు, మీరే అబద్ధాన్ని నిజమని నమ్మించాలని ప్రయత్నిస్తున్నారు. ఒక దుర్మార్గుణ్ణి, శాడిస్ట్ని. ఆపండి. ఏం తెలుసు మీకు రామ్ గురించి? A to Z మొత్తం తెలుసు. అలా అనుకునేగా కోర్టులో మీ తోడబుట్టిన వాడి గురించి అంత నీచంగా మాట్లాడారు, ఒక హంతకుడిగా చిత్రీకరించారు. నేను చిత్రీకరించడం ఏంటి? తనే వదిన్ని హత్య చేయించాడు. కాదు మిస్టర్ కృష్ణ, నాకు మొత్తం తెలుసని మీరు అనుకుంటున్నదంతా నిజం కాదు. మిస్టర్ కళ్యాణ్, ఎందుకింకా మీ స్నేహితుడిని సమర్థించాలని చూస్తారు? వదినికి మరిదికి రంకు కట్టిన ఆ రాక్షసుడు చచ్చిపోయాడు. ఏనాడో చచ్చిపోయాడు. అనుమానంతో భార్యను హింసించి తోడపుట్టిన వాడినే దారుణంగా అవమానించిన ఆ రాంప్రసాద్ ఏనాడో చచ్చిపోయాడు. ఇప్పుడు జైల్లో ఉన్నదే పోగొట్టుకున్న తన భార్య కోసం గుండె బద్దలయ్యేలా ఏడుస్తున్న ఓ నిర్భాగ్యుడు. తను చెయ్యని నేరానికి ఉరికమ్మం ఎక్కడానికి సిద్ధంగా ఉన్న ఓ దురదృష్టవంతుడు. కళ్యాణి గారు, ఏమంటున్నారు మీరు? అంటే వదిన్ని హత్య చేయించింది అన్నయ్య కాదా? కాదు. మరెవరు? చెప్పండి, ఎవరు? మీ భార్య సౌందర్య. ఏంటి మీరనేది? అర్చనని చంపించింది సౌందర్య? అవును, సౌందర్య పగబట్టిన తాచుపాములాగా అర్చన జీవితాన్ని బలి తీసుకుంది. ఈ నిజం తెలియనందుకే మీరు మీ అన్నయ్యని ఇంకా అపార్థం చేసుకుంటున్నారు. అందుకే కోర్టులో కూడా అలా అన్యాయంగా మాట్లాడారు. నిజంగానా? అవును. మీకు తెలియని నిజం ఇదొక్కటే కాదు, ఇంకా చాలా చాలా నిజాల గురించి మీరు తెలుసుకోవాలి. చాలా రోజుల క్రిందట మీరింట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటో మీకు మాత్రమే కాదు, ఈ లోకంలో లేని అర్చనకి మాత్రమే కాదు, నాకు కూడా తెలుసు. పూర్తిగా మారిపోయిన మనిషిగా మీ అన్నయ్య నాతో ఏది దాచుకోకుండా అంతా చెప్పాడు.
పశ్చాత్తాపంతో పునీతమైన మనసుతో తన భార్య మళ్ళీ తన దగ్గరికి రావాలని ఆశించాడు. కానీ ఆ ఆశ నెరవేరకుండా చేసింది సౌందర్య. సౌందర్య, ఇన్నాళ్లకి స్వప్నకి కాదు రూపకి నీలాంటి మంచి ఫ్రెండ్ ఉందని తెలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే స్వప్న స్వప్న పెళ్లి కొప్పుకుందాంటీ. నిజంగానా? మేమే తొట్టాంటీ. ఇదే కృష్ణ మీకు తెలియని నిజం. తన గతాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్నా కూడా సౌందర్య అర్చనని వదిలిపెట్టలేదు. ఎలాగైనా అర్చన బతుకుని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది. సుమంగళిగా ఉన్న ఒక ఆడదాని మెళ్ళు మళ్ళీ మరో మాంగళ్యాన్ని కట్టించి నవ్వులు పాలు చేయడానికి కూడా సిద్ధపడింది. ఏ దేవుడో కరుణించినట్టు ఆ ఘోరం జరగకుండా ఆగిపోయేసరికి అసహనంతో రగిలిపోతూ, కక్షతో కాలిపోతూ, పైశాచికత్వానికి పరాకాష్టలాగా ఆఖరికి ఇంకా స్పృహలో కూడా రాని అచ్చన్ని కిరాయి రౌడీల చేత కిడ్నాప్ చేయించి ఊరి బయట లోయలోకి తోయించేసి సజీవ దహనం చేయించేసింది. తను చేసిన పాపాన్ని మీ అన్నయ్య మీద తోసేసి అన్యాయంగా ఈ కేసులో ఇరికించింది. అవును, సౌందర్య పగబట్టిన తాచుపాములాగా అర్చన జీవితాన్ని బలి తీసుకుంది. వన్ మినిట్ హరి, అవి కూడా తీసుకురా. అలాగేనండి. సార్, సామాన్లన్నీ కారులో పెట్టేశాను సార్. వెరీ గుడ్. నేను ఇంటికి వెళ్ళాలి. నువ్వు సరాసరి ఆఫీస్కి వెళ్ళిపో. అలాగే సార్.
మీరు ఆ? చూడ్డానికి నీకు కొత్తగా ఉందేమో గాని నాకు ఎన్నాళ్ళ నుంచో అలవాటైపోయిందిరా నీ భార్య పుణ్యమా అని. నాన్నగారు ఈ వయసులో మీరు వయసుతో ఏముందిరా, గడవాలి కదా. నాకు, నాతో పాటు నన్ను నమ్ముకున్న వాళ్లకు. ఏంటి నాన్నగారు ఇదంతా? అదృష్టం, ఏ జన్మలోనో చేసుకున్న పుణ్య ఫలం. తప్పుతుందా? వద్దు నాన్నగారు, మీరు ఇలా కష్టపడుతుంటే నేను చూడలేను. పదండి, ఇంటికి వెళ్దాం. ఇంటికా? ఎవరింటికి? నీ పెళ్ళాం ఇంటికా? నువ్వంటే జరిగిందంతా మర్చిపోయి ఊరి నుంచి రాగానే సరాసరి నీ పెళ్ళాం ఇంటికి వెళ్ళగలిగావు గాని ఆ మహాతల్లి చేత చావు దెబ్బలు తిని కూడా అర్చనలాగా బలైపోకుండా, పెద్దాడిలాగా జైలు ఊతులు లెక్క పెట్టకుండా ఏదో మా బతుకులు మేము బతికేస్తున్నాం. చాలు చాలు, మమ్మల్ని ఇలాగైనా బతకని. నాన్నగారు ఎందుకంత నిష్ఠూరంగా మాట్లాడతారు? ఏ నాన్న, నొప్పిగా ఉందా? గుండెల్లో గుచ్చుకున్నట్టుగా ఉందా? అన్న అవిటివాడైపోయి వదిలే ఇల్లు వదిలి వెళ్ళిపోతే మా కర్మను మమ్మల్ని ఓ పాము పడక కింద వదిలిపెట్టి నీ దారిని నువ్వు వెళ్ళిపోతే మాకెంత క్షోభగా ఉంటుంది. ఉన్నారా, తిన్నారా, బతికారా, చచ్చారా అని హజాపజా కనుక్కోకుండా ఎక్కడికో వెళ్ళిపోయి ఎందుకో తిరిగొచ్చి అసలు కన్నవారు ఉన్నారా లేదా అని కనుక్కోలేదే. పుత్రరత్నానివి, మరి మా కడుపులో మంట ఎంతగా ఉండాలి? నా పెళ్ళాం మంచిది, ఉత్తమురాలు, మహాసాధ్వి, అదెప్పుడు నిజాలే చెబుతుంది. కడుపు కోసినా సరే అబద్ధం చెప్పదు అని నమ్మి తోడబుట్టిన వాడి మీద వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పావే, సాక్ష్యం. అది తలుచుకున్నప్పుడల్లా నా రక్తం ఎంత మరిగిపోతోంది. క్షమించండి నాన్నగారు, నిజానిజాలు తెలుసుకోకుండా నేను. ఇప్పుడు తెలుసుకున్నావా? తెలుసుకున్నాను నాన్నగారు. అన్నీ చేసింది ఆ సౌందర్యనని, అన్ని అనర్థాలకి కారణం ఆ రాక్షసేనని. తెలుసుకున్నావు కదా, చాలా సంతోషం. ప్లీజ్ నాన్నగారు, నా తప్పుని నేను తెలుసుకున్నాను. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలనుకుంటున్నాను. దయచేసి నా మాటని మన్నించండి. ఒరే చిన్నాడా, గత జల సేతు బంధనమని ఓ మాట ఉంది, ఎప్పుడైనా విన్నావా? అంటే ఏమిటో తెలుసా? నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత సేతువు అంటే బ్రిడ్జి కట్టడం అన్నమాట. ఏం పర్వాలేదు, ఈ ప్రపంచంలో తండ్రి అయినా కొడుకైనా ఎవడి ఆకలి వాడిది, ఎవడి అవసరం వాడిది, ఎవడి గోల వాడిది, ఎవడి బాధ వాడిది. కాబట్టి నువ్వు నీ పెళ్ళాం ఆ ఇంట్లో హాయిగా ఉండండి. అది కాదు నాన్న, నేను నువ్వు నువ్వే, నేను నేనే. మనం అని ఒకసారి అనుకునుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చుండేది కాదు. సరేలే, నీతో ఇలా మాట్లాడుతూ కూర్చుంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడిపోతుంది. అది కాని ఊడిపోతే రోడ్డును పడి ముష్టెత్తుకోవాలి. అఫ్కోర్స్
నా చిన్న కోడలి చిరకాల కోరిక కూడా అదే. ఆ, అదే దాని కోరిక కూడా అదే. అదే Cheers! చిప్పాడు పొరికోలంతా నా వెనకే పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు ఎక్కంగా ఇన్నోవా గిఫ్టిస్తానని. ఏ సౌందర్య, ఇంత సడన్ గా ఈ పార్టీ ఏంటి? కారణం అడిగితే చెప్పవేంటే? చెప్పవే, ఇవాళ నీ బర్త్డేనా? నో. మ్యారేజ్ డేనా? నో. మరి ఇంకేంటి? బర్త్డే కాదు, మ్యారేజ్ డే కాదు, మరి ఎందుకే ఈ పార్టీ? చెప్తాను. టుడే ఈజ్ సంథింగ్ స్పెషల్. నా చిరకాల ప్రత్యర్థి, నా శత్రువు ఈ లోకంలోంచి శాశ్వతంగా వెళ్ళిపోయి రేపటికి 10వ రోజు. యునో, రేపు దాన్ని కన్నవాళ్లు ఏడుస్తూ కర్మకాండ జరిపిస్తారు. అంతకంటే ఒక రోజు ముందే నేను ఖుషీగా ఈ పార్టీ అరేంజ్ చేశాను. ఎంజాయ్. వావ్, నేను ఎన్నో పార్టీలను చూశాను గానీ శత్రువు ఖతమైనందుకు ఇస్తున్న పార్టీని చూడటం ఇదే ఫస్ట్ టైం. సౌందర్య, నువ్వు చాలా గ్రేటే. ఎస్, ఈ సౌందర్య ఏం చేసినా స్పెషల్ గానే చేస్తుంది. నా శత్రువు ఆత్మ శాంతి కోసం ఆనందంగా తినండి, తాగండి, మస్తీ చేయండి. కమ్ ఆన్, cheers. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు. Oh, my dear hubby, come on, let's dance. ఏంటా చూపు? Come on, yeah. తీసుకో కృష్ణ. తీసుకో. తీసుకుంటాను. డ్రింక్ను కాదు, నీ రక్తాన్ని. కృష్ణ, Shut up! అక్కడ అచ్చిని మట్టిలో కలిపేసి ఇక్కడ పార్టీలు చేసుకున్నావు. పార్టీలు ఎందుకే రాక్షసి? అది కాదు కృష్ణ. నోర్బాయ్, ఎన్నాళ్ళు నువ్వు ఆడిన నాటకం అంతా నాకు తెలిసిపోయింది. చెప్పవే, నీకు ఏం ద్రోహం చేసిందని అచ్చిన బ్రతుకుని బలి తీసుకున్నావు. అన్యాయంగా అన్నయ్యని జైలు పాలు చేశావు. అత్తామామల్ని బయటికి గంటేసి 10 రోజులకు ముందే పార్టీలు చేసుకుంటావు. పార్టీలు నువ్వు కాదే, నేనిస్తాను. నిన్ను చంపి నీ రక్తంతో ఊళ్ళో వాళ్ళందరికీ కిక్కిచ్చే పార్టీ అసలైన పార్టీ. నిన్ను